ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పాటికది భోంచేసుంటుంది. విరోచనాల మందు దాని కడుపులోకి చేరిపోయి ఉంటుంది. కాసేపు అవగానే మందు ప్రభావం మొదలయ్యి అది కడుపు నొప్పితో అల్లాడిపోతుంది. కడుపులో ఉన్న పిండం కరిగిపోతుంది. రేపు దాన్ని దినం చేస్తాను. అమ్మా, ఎవరో? నేనమ్మా, బంగారాజుని. జ్యూసు పాలు తీసుకొచ్చానమ్మా. తగలడు. అక్కడ పెట్టు. అలాగేమ్మా. ఆగరా. ఏంటమ్మా? ఆ జ్యూస్ గ్లాస్ ఎవరికి? అహల్యమ్మ గారికమ్మా. అది భోంచేయలేదా? ఇందాకే గౌతమ్ బాబు గారికి అహల్యమ్మ గారికి భోజనం ఇచ్చొచ్చానమ్మా. తింటున్నారు. మరి మళ్ళీ జ్యూస్ ఎందుకురా? అది సుభద్రమ్మ గారు ఇవ్వమన్నారమ్మా. అక్కర్లేదు, నాకివ్వు. నీకోసం పాలు తెచ్చాను కదమ్మా. ఈ జ్యూసు అహల్యమ్మ గారికి ఇవ్వమని సుభద్రమ్మ గారు పదే పదే చెప్పారు. హేయ్, ఆ సుభద్రకి అత్తని నేను. ఈ ఇంటికి పెద్దని. నా మాట వింటావా, దాని మాట వింటావా? ఇటివో. ఆగో. పాలు అక్కర్లేదు, తీసుకెళ్ళు. పండ్లు మాత్రం చాలు. ఉమ్. ఇదేంటవంతిక, బామ్మగారు చెప్పిన దాని ప్రకారం ఈ పాటికి ఆలియ కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుని కడుపులోని బిడ్డ కరిగిపోవాలి కదా. అక్కడ చూడు, తనేమో హాయిగా నిద్రపోతుంది. అదే నాకు అర్థం కావట్లేదు. మా నాన్నమ్మ విరోచనాల మందిచ్చిందో లేక నిద్ర మాత్రలిచ్చిందో. ఖచ్చితంగా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చింటుంది. పద, ఆవిడ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇదేంటి? నేను తిన్న 4 పండ్ల ముక్కలకి కడుపంతా కదులుతుంది. అమ్మో, కడుపంతా తిప్పేస్తుంది. అబ్బా! అయ్యో, నా కడుపుకి ఏమైంది? అమ్మా,
నానమ్మా ఏమైంది నానమ్మా బెడ్కి అడ్డంగా పడుకున్నావు? ఏమైంది బామ్మగారు అలా పడుకున్నారు? జరగండి. బామ్మగారు బామ్మగారు నానమ్మా కూర్చోబెట్టండి. బామ్మగారు నానమ్మా ఏమైంది నానమ్మా? ఏమో తెలియదే. అబ్బా కడుపంతా అల్లకల్లోలంగా ఉంది. ఇందాక నుంచి ఒకటే విరోచనాలు. అదేంటి బామ్మగారు ఆ అహల్యకు పట్టుకోవాల్సిన విరేచనాలు మీకు పట్టుకున్నాయి? అక్కడేమో అహల్య ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంతకీ మీరిచ్చింది విరోచనాల మందా లేక నిద్ర మాత్రలా? విరోచనాలు మాత్రలే. ఎంతకీ నువ్వు అహల్య తిన్న అన్నంలో కలిపేవా లేదా? అన్నంలో కలపలేదు బామ్మగారు. అహల్య ఈరోజు పుల్కాలు తినింది. పుల్కాల్లో పొడి కలపడం కుదరదు అని తన కోసం చేసిన జ్యూస్ లో కలిపా. ఆ, ఏంటి జ్యూస్ లో కలిపేవా? ఆ, అవును నానమ్మా జ్యూస్లో అయితే డౌట్ రాకుండా టాబ్లెట్ పొడి చేదుగా ఉన్నా తీపిలో కలిసిపోతుంది కదా. ఓరేయ్ ఓసేయ్, ఈ ముక్క నాకు ముందే చెప్పి చావాలి కదా. ఏమైంది బామ్మగారు? కొంపదీసి ఆ జ్యూస్ ఏమన్నా మీరు తాగారా ఏంటి? అయ్యో ఆ పని చేశాన్రా. నానమ్మా అహల్య కోసం చేసిన జ్యూస్ నువ్వెందుకు తాగావు? మీర తినే అన్నంలో ఆ టాబ్లెట్స్ పొడి కలిపారనుకుని ఆ జ్యూస్ నేను తాగాను. అమ్మా అప్పటికి ఆ బంగారాజు గడు వద్దని చెప్తూనే ఉన్నాడు. వినకుండా నా గొయ్యి నేనే తోకున్నాను. సరిపోయింది. ఫ్యాన్ ప్లాన్ అవంతిక మీద పడ్డట్టు జ్యూస్ ప్లాన్ మీ మీద పడిందన్నమాట. అయ్యో, నానమ్మ. బామ్మగారు నా వల్ల కాదు, నేను పోయేలా ఉన్నాను. అందరినీ పిలవండి. అమ్మా నా నోట్లో తులసి నీళ్ళు పోయండి. ఉంది కదా. కృష్ణ రామా పరందమ్మా. అయ్యో అమ్మా. ఆ, రండి రండి రండి. ఆ, ఆ, అమ్మా ఆ, ఏమైందమ్మా? ఆ, ఆ. అత్త ఏమంటుంది? నానమ్మకి నాన్ స్టాప్ గా విరోచనాలు అవుతున్నాయమ్మా.